అనుకునే కొంతమంది అయితే దువ్వాడ శ్రీనివాస్ కూడా ఉండడు, డబ్బు కోసం మాదిరి బాగున్న అమ్మాయి ఉన్నాడు అని అంటారు. ఇవి కరెక్ట్ కాదు. నేను డబ్బు కోసం ఆకర్షణ కోసం మేమిద్దరం కలవాల. మా కలయికే భగవత్ సంకల్పితం. అదే దేవుడు మిమ్మల్ని కలిపాడు. మా కలిసిన కలయిక వల్ల కుటుంబాలు బాగుండాలి, మా కుటుంబం ముందు బాగుండాలి, మా 5 పిల్లలు, 2 మమ్మల్ని నమ్ముకున్న ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, 3 మనం భూమి మీద ఉన్నంత వరకు మనం ఒకడికి జీతం ఇచ్చి మనం పోషించగలిగితే చాలు. అలా 1000 మందినైనా మనం చేయాలి. ఇప్పుడు మీరు బ్రాంచ్లు పెడితే 1000 మంది అంటే 10 సంస్థలు అనుకోండి, 10 ఒక 500 మళ్ళీ మగ్గాలు ఆల్రెడీ నా దగ్గర ఎప్పుడు కూడా 15 మెంబర్స్ ఉంటారు టెక్కల్లో. వాళ్ళంతా కింద ఫ్లోరు, పై ఫ్లోరు, నాకు బయటకు వెళ్తే కార్ డ్రైవర్స్, బజార్ తెచ్చేవాళ్ళు, మంగళ్ళు, చగలు, వీళ్ళందరూ కలిపి ఆల్రెడీ 15 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళొక 50 మంది ఉన్నారు, ఇప్పటికే 65 మంది ఉన్నారు. బ్రాంచ్కి ఒక 50-60 మంది పెరుగుతారు. ఇలా చేసుకుంటూ 1000 మందికి మనం జీతం ఇచ్చి వాళ్ళు బాగోగులు చూసే స్థితి ఆ భగవంతుడు అంతే సంతృప్తికి ఈ కలయికతో ఈ గొప్ప పనులు చేయాలని మేము అనుకుంటున్నాం తప్ప ఇదేదో స్వార్థపూర్వమైంది ఆమె నాకు వదిలేయడానికో నేను ఆమెను వదిలేయడానికో కాదు. ఒకటి ఈ నాలాంటి వాళ్ళు కూడా ఆలోచించవలసిందంటే ఈ స్టేజ్ లో ఉండి కూడా ఒక ఎమ్మెల్సీగా ఉండి దీన్ని అపఖ్యాతి చేయడానికి కొంతమంది ప్రయత్నించారు. ఎమ్మెల్సీగా ఉండి ఒక స్థాయి ఉంది, ఇతను లాంటి ఇలా చెయ్యొచ్చా, ఏమని సందేశం ఇస్తున్నాడు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. చెయ్యొచ్చా అంటే పరిస్థితుల రీత్యా ఇది సమాజానికి మంచిదని, ఇది కరెక్ట్ అని, ఇలా అందరూ చెయ్యండి అని నేను చెప్పలేదు కదా మీరు. తప్పని నేను చెప్తున్నాను. ఎవరు ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు చెప్తున్నాను. తప్పు రాకూడదు, కానీ అసంకల్పితంగా ఒకవేళ వస్తే ధైర్యంగా నిలబడాలని కూడా చెప్తున్నాను. చాలా మంది జెంట్స్ కూడా మానసిక వ్యధతో కుమిలిపోయి కృంగిపోయి మరొక యాతను అనుభవించే మగాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా శ్రీనివాసులా నిలబడటం గొప్పతనమే కదా, గొప్ప విషయమే కదా. ఈ స్థాయిలో ఈయన ఇలా నిలబడ్డాడే అని ఆలోచించే శాతం నా అభిమానులుగా మారిపోయారు. మీకు తెలియని విషయం ఒకటి చెప్తున్నానండి. ఇప్పుడు మొత్తం మీరు ఒక సంఘ సంస్కృతిలాగా నాకు అనిపిస్తున్నారు. ఎలా అంటే దివ్యల మాధురి గారు, ఇప్పుడు దువ్వాడ మాధురి, శ్రీనివాస్ గారు, ఏం జరిగిందంటే తల్లిదండ్రులు ఆడపిల్లకి చెప్తున్నారు, నీ హస్బెండ్ ని జరగ్గా చూసుకోకపోతే దువ్వాడ శ్రీనివాస్ గారు ఏం చేశారు, నీకు హస్బెండ్ అది చేస్తాడు కానీ భయపడిపోతున్నారండి. అందరూ జాగ్రత్తగా హస్బెండ్ ని జాగ్రత్త చూసుకుంటారు. హస్బెండ్ ని ఎలా చూసుకోవాలో మాకు అర్థమైందండి మీ స్టోరీ వల్ల అన్న లేడీస్ అంతమంది నేను చూసాను. అయితే నేను చెప్పింది అబద్ధం కాదు, నాకు అన్నారు, పెద్దలు అన్నారు, ప్రముఖులే, ఉన్నత స్థాయి ఉన్నవాళ్లే. చిన్న లోపాలు ఉంటాయండి కుటుంబంలో, ఆ కొంచెం సాంతన ఆ భర్తకు మనం చేకూర్చలేకపోతే తీవ్రమైన నష్టాలు వస్తాయి అన్నది మిమ్మల్ని చూస్తే మాకు అర్థమైంది అంటున్నారు. అలాగే ఒక స్త్రీకి అన్యాయం జరిగేటప్పుడు ఆ స్త్రీకి సూసైడ్ కమిట్ అయిపోకుండా మాధురిని చూస్తే మేము ఎందుకు ఇలా ఉండలేకపోయినాం, మేము బాధపడుతున్నాం, కానీ మాధురి చూడే ధైర్యంగా నిలబడ్డారు. అందుకు మాకు ఆవిడ రోల్ మోడల్ అయ్యారని కొంతమంది విమెన్, కొంతమంది జెంట్స్. ఈ రకంగా మొత్తానికి మాకు పాజిటివిటీ అన్నది నెగిటివ్ నుంచి 90% నెగిటివ్ లో ఉండేవాడిని. అవునండి. ఈ రోజు ఎలా తట్టుకున్నారో నాకు అర్థం అవట్లేదు నిజంగా. నాకు వచ్చిన కష్టాలు మానవుడికి అమ్మో చాలా అసలు అంటే మీకు నిద్ర లేని రాత్రులు ఎన్ని గడుపుంటారో. అంటే సంఘర్షణ కదా అక్కడేమో వైఫ్ పిల్లలు, తర్వాత ఒకవైపు రాజకీయం, ఒకవైపు మరోవైపు వ్యాపారం, మరోవైపు శత్రువులు, మరోవైపు ఇంటి నుంచే ప్రాబ్లం. ఎన్ని ఫేస్ చేయాలి? ఇవన్నీ ఫేస్ చేయాలంటే ఈ గుండె ధైర్యం ఉండాలి. అది భగవంతుడు ఇచ్చిన వరం. మీరు దీన్ని అన్నాను కదా, అక్కినేని నాగార్జున గారు టెక్కల్లో మీ పేరండి. నాగార్జున గారు ట్రైన్ లో నాకు ఒక ఆవిడ చెప్పింది, ఇప్పుడు ఎప్పుడు చూసావు నువ్వు 20 years బ్యాక్ చూడాలి, మా జిల్లాకి అందగాడు ఎవరాలు ఆవిడ లేరండి. ఆవిడ ఏమో చాలా ఆశ్చర్యపోయాను. అప్పుడు మాకు పరిచయం లేదు, నేను ఇంకా ఈ ఫీల్డ్ కూడా రాలేదు. నేను నీ చెప్పింది ఇప్పుడు మా ప్రాంతీయ టెక్కల నుంచి ట్రైన్ నుంచి వస్తున్నాం అనమాట. ఇప్పుడు ఎక్కడ చూస్తాను 20 years బ్యాక్ చూడాలా అలా అని చెప్పింది మాట ఆవిడ. ఈసారి ఫోన్ చేపించి మీకు ఇస్తాను. ఆవిడ చాలా మంచి ఆవిడ సార్, ఆవిడ ట్రైన్ లో కనిపించారనమాట. అంటే నేను ఎగ్జాగరేషన్ చెప్పట్లేదండి. ఎప్పుడైనా సరే సార్, మన కష్టం ఇక్కడ మనకి మొదల్లో ఒక కష్టం వస్తుంది. ఒక 5 కోట్లు లాస్ అయిపోయాం ఎలా అని వచ్చేటప్పుడు ఆ కష్టాన్ని ఇక్కడికి తీసుకురాకూడదు, ఇక్కడతోనే డిస్కనెక్ట్ చేయాలి. 5 కోట్లు పోయింది, ఓకే ఒక 5 నిమిషాలు ఆలోచిస్తాం, నెక్స్ట్ స్టెప్ ఏంటి వేసాలి, నెక్స్ట్ స్టెప్ వేసి దీన్ని అధిగమించడం అలాగే ఈ నష్టాన్ని అన్నది ఆలోచించాలా తప్ప 5 కోట్లు పోయిందో అని తీసుకుని ఇంట్లో కూర్చొని కృంగిపోతే గుండెకి వెళ్తుంది, గుండె ధడలు పడ్డది. సో ఇలాంటి టెన్షన్స్ నేను ఎన్నో పడ్డాను.
ఈ రోజు ఆఖరికి ఇంత కష్టపడిన పార్టీలో కూడా సస్పెన్షన్ వచ్చింది. ఇప్పుడు నేను పోసుకొచ్చినట్టు నా జీవితం అంతా మీకు చెప్పాను. లోకేష్ గారిని పొగిడారు అందుకే మిమ్మల్ని సస్పెండ్ అయ్యారని ఒకళ్ళు అంటారండి. తప్పండి. ఎందుకంటే ఈ ఇష్యూ వచ్చిన తర్వాత జగన్ గారు ఏమన్నా మీకు ఫోన్ చేయడం కానీ లేకపోతే వైసీపీ పార్టీ వాళ్ళు? లేదండి, శ్రీను గారితో మాట్లాడడం జరిగింది, శ్రీను గారు వాళ్ళు మాట్లాడడం జరిగింది, కానీ నేనైతే ఏం మాట్లాడలేదు. అంటే శ్రీను గారికి ఏం చెప్పారండి మన రాజు గారితో? శ్రీను గారు మాట్లాడడం జరిగింది. శ్రీను గారు నా వల్ల కొంచెం ఈ డిస్టర్బెన్సెస్ అన్ని వచ్చాయి కాబట్టి కొంచెం క్లియర్ అయినంత వరకు నేను ఇన్ఛార్జ్ నుంచి తప్పుకుంటానన్నా అని శ్రీను గారు చెప్పడం జరిగింది. అందుకనే ఇంకెవరికో ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది కొద్ది రోజుల వరకు. తర్వాత మళ్ళీ శ్రీను గారే ఇన్ఛార్జ్ గా ఉంటారు, శ్రీను గారే రాజకీయం చేస్తారు, శ్రీను గారే మళ్ళీ ఎమ్మెల్యేగా ఉంటారు, శ్రీను గారే మళ్ళీ ఎలక్షన్ లో పాల్గొంటారు అన్న నమ్మకం అందరికీ ఉంది. ఓకే. మరి రాజకీయంగా ఏ స్టెప్ ఇప్పుడు మరి రాజకీయంగా మీకు ఏ భవిష్యత్తు అంటే మినిస్టర్ గారు కావాలని అడిగారు, మీరు కూడా వస్తే బాగుంటుంది మేడం, ఆయన సపోర్ట్ గా కూడా. నాకు కూడా స్టేట్ లో ఒక మంచి పోర్ట్ఫోలియో, ఒక ఉమెన్ పోర్ట్ఫోలియో ఏదైనా చేయాలని నాకైతే ఉందండి. అంటే ఇలా ఎమ్మెల్యేలు ఇవి కాకుండా ఒక మంచి స్టేట్ లో ఒక ఉమెన్ కి సపోర్టింగ్ గా ఉండే పోర్ట్ఫోలియో ఏదైనా ఉంటే చెయ్యాలని అయితే నాకు ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఇంకా చాలా మంచోళ్ళు అండి. మన ఆదిమూలం ఒక ఆయనే ఉన్నారండి, ఆదిమూలం అంటే టీడీపీ ఎమ్మెల్యే గారు ఒక అమ్మాయిని ట్రాప్ చేయడంలో ఎన్ని కూడా చూసాను. ఆ వీడియో చూసారా? వీడియో ఏమైనా చూసారా? మీకు ఏమైనా వచ్చిందో? చూసాను ఆదిమూలం గారి చూసాను వీడియోస్. కానీ అంటే అమ్మాయి రికార్డ్ చేయడం, సస్పెండ్ చేయించడం అన్ని ఏంటంటే చాలా బాధాకరమైన విషయాలంటే. అది కూడా నాకేమనిపించిందంటే తను వాళ్ళని అలా బ్లాక్ మెయిల్ చేసి టార్గెట్ చేసి ట్రాప్ చేశారని అనిపిస్తుందండి. ఖచ్చితంగా ఒక అమ్మాయికి అబ్బాయి ఇది లేకున్నా ఏ అమ్మాయి అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోరండి. అది ఖచ్చితంగా అది పాలిటిక్స్ ఒక పార్ట్. నేను అదే అంటాను, రాజకీయాలకి ఎప్పుడు పర్సనల్ లైఫ్ కి ఎవరికి పెట్టకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి తప్పితే ఎవరు బలవంతంగా ఎక్కడికి వెళ్ళి ఏమి చేసేలేరు కదా. అది ఖచ్చితంగా అతన్ని ఆమె ట్రాప్ చేసిందని నేనైతే ఖచ్చితంగా చెప్తాను. అది 100% ట్రాప్. అక్కడ 100% ఆవిడ ఆ వీడియోలు చూస్తుంటే చాలా ఇష్టంగా చేస్తున్నట్టు మీరు చూసే ఉంటారు, మీరు కూడా చూసి. ఖచ్చితంగా తను అలా ట్రాప్ చేసిందండి. ట్రాప్ చేసింది ఆయనకి ఎలాగో అలా చేసి పెడుతుంది అంతా చక్కగాను. ఖచ్చితంగా ఇది ట్రాపే, అది ఖచ్చితంగా ట్రాప్. అందుకే అంటున్నాను పర్సనల్ లైఫ్ కి పొలిటికల్ లైఫ్ కి సంబంధం లేదు, ఖచ్చితంగా ట్రాప్. మా దువ్వాడ శ్రీనివాస్ రాజు అని మీరు రాజా అని పిలుస్తారు అనుకుంటా. రాజా, నేను రాజా అనే పిలుస్తానండి. ఆయనేమో రాజు అని పిలుస్తారు మిమ్మల్ని. నిజంగా అండి ఈ నేటి యువత అంటే లివ్ ఇన్ రిలేషన్ ఉండేవారు కానీ ఇంత ప్రేమ ఉండట్లేదండి. నిజంగా మీలో నిజమైన ప్రేమ మా శ్రీనివాస్ గారికి. ఒకటి దుర్గా ప్రసాద్ గారు, ఒక మనిషి కోసం నిలబడ్డా అంటే ఖచ్చితంగా మనిషి కోసం మనం ఎలాగైనా సరే నిలబడిపోవాలండి. ఎలా అంటే రాముడికి సీత లాగా, సీతకి రాముడు లాగా నిలబడాలండి ఖచ్చితంగా. నేనైతే ఒక మనిషి కోసం నిలబడితే అది ఎంతటి వరకైనా వెళ్తాను, ఎంత స్ట్రాంగ్ అయినా నేను ఉంటానండి. ఎందుకంటే మా వైపు న్యాయం ఉంది. చాలా మంది అనుకోవచ్చు, కొంతమంది నెగిటివ్ గా అనుకోవచ్చు, ఇలా చేసింది అంటే మా పరిస్థితులు మా వాణి అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి మమ్మల్ని అలాంటి పరిస్థితుల్లో పెట్టారు ఆవిడ. నేను రాజా అని పిలుస్తాను. రాజా అని పిలుస్తారు. ఓకే. ఇప్పుడు కోపం వచ్చిందండి రాజా గారి మీద? నాకెప్పుడు రాదండి, నాకెప్పుడు కోపం రాలేదు, కోపం రాదు. ఆ వ్యక్తి చాలా మంచి వ్యక్తి, ఆ వ్యక్తి మీద ఎవరికి కోపం రాదు. ఆయనలో ఇంకా అంటే బాగా నచ్చిన ఇంకా ఇంతవరకు చెప్పని విశేషాలు మీ ఆయనతో సన్నిహితంగా ఉన్నారు? నేను ఆల్రెడీ అందరికి చెప్పిన విషయాలే. అతను బాగా సెల్ఫ్ పర్సన్, తను చాలా మంచి విలువలు ఉన్న వ్యక్తి, చాలా కరప్షన్ కి వాటికి అన్నిటికీ దూరం, ప్రజల పక్షపాతి, ప్రజల పక్షాల్లో ఉంటారు, పేదల పక్షాన్ని ఉంటారు, పేదల కష్టం అంటే చలించిపోతారు. ఇలాంటి చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి అతనిలో. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా ముక్కుసూటిగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, అసలు అబద్ధం అనేది ఎప్పుడు చెప్పరు, అసలు అబద్ధాలు అంటే అతనికి నచ్చవు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. నేను సరదాగా అడుగుతున్నాను, ఒకవేళ ఆయనకి ఇంకొక అమ్మాయి నచ్చింది అనుకోండి, ప్రేమించాలి ఊరికి సరదాగా అడుగుతున్నాను. అసలు అంటే మీ మనస్తత్వం ఐఏఎస్ లో ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారండి? ఐఏఎస్ ఐపీఎస్ లో మీ మీద ఒక 6 నెలలు లేకపోతే 1 year పోయిన తర్వాత ఇంకో అమ్మాయితో ఇష్టపడుతున్నా, అతనికి ఇంకా నచ్చి ఇంకొక అమ్మాయి నచ్చుతుందని నేను ఎప్పటికీ మరి అనుకోవట్లేదు. అంటే ఒక్కసారి ఆ మాధుర్యం చూసిన తర్వాత ఇప్పుడు ఉగాది పచ్చడి ఉంటే అన్ని టేస్ట్లు అందులో ఉంటే ఇంకో టేస్ట్ కోసం చూడాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి. సో అతను ఇంకొక అమ్మాయి వైపు ఎప్పటికీ చూడరు. ఆ నమ్మకం మీకు ఉంది? 100%. అంటే అన్ని రుచులు చూపించేస్తున్నారు ఆయనకి.
అంతే 100% అతను ఇంకొక అమ్మాయిని చూడరు. సరే ఇంకా రాజకీయాలు ప్రజలు ఇదే జీవితం గానీ అమ్మాయిలు ఆ జీవితం అనేది ఇంకా అతని లైఫ్ లో ఇంకొక చాప్టర్ మరి ఉండదు. నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి భార్య కూడా మీలాగా భర్తకి ఏం కావాలో అలా చేసి పెడితే అలా ఇప్పుడు ఇస్తే ఏ భర్త కూడా ఎటువైపు చూడరు. చూడండి వీళ్ళు ఏదో నాకు తెలిసినంత వరకు మీలాగా కోఆపరేట్ చేయటం కానీ ఏ విషయంలో అయినా కానీ ఏంటి ముందు నుంచి మీకు అదే చెప్తున్నారు. అతను ఏం చెప్తున్నారంటే అతని రాజకీయ భవిష్యత్తును నాశనం చేయిద్దామని, అతన్ని కంప్లీట్ గా ఉండకున్న నామరూపాలు లేకుండా చేసేద్దామని, ఊర్లోంచి లేకుండా చేసేయాలని చేసేసి ఆ రాజకీయాన్ని ఈవిడ లాక్కోవాలని ట్రై చేసిందండి. పాపం చాలా 30 years నుంచి చాలా కష్టాలు అనుభవించారు అతను. చాలా మానసిక శోభకు గురయ్యారు తను. చాలా మంచి మనిషి పాపం. చెప్పండి మాధురి గారు. మీ గొప్పతనం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఏ నియోజకవర్గంలో నిలబడినా మీరు గెలుస్తారండి. మీ అభిమానులు అంత ఉన్నారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా అండి. నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మొన్న వాన్ని ఇంటికి వచ్చి అటాక్ చేసి పవర్ అవి కట్ చేసినప్పుడు కూడా చాలా మంది ఫోన్ చేశారు, మేము వస్తాము, మేము అక్కడికి వచ్చి నిలబడతాము, మీరు ఇప్పుడు ఫోన్ చేయండి మేము వస్తాము. కడప నుంచి కూడా మేము వస్తాము, మేము దగ్గర ఉంటాము అక్క, మీతో ఉంటాము, మీకు సపోర్ట్ చేస్తాము, మీకు ఏ అవసరం ఉన్నా చెప్పండి అని చాలా ఫోన్స్ చేశారండి. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజంగా. మీకు ఏదన్నా నిజంగానే రాజకీయ ఛాన్స్ ఏమైనా వచ్చింది అనుకోండి, ఏదైనా పార్టీ వాళ్ళు నాకు రాజకీయ ఛాన్స్ అలాగే ఏమి లేదు కానీ శ్రీనివాస్ గారికి రాజకీయాల్లో సపోర్ట్ చేస్తూ శ్రీనివాస్ గారిని మినిస్టర్ గా చూడాలని నా కోరిక. శ్రీనివాస్ గారిని మినిస్టర్ గా చూడాలనేది నా డ్రీమ్. అతను ఎమ్మెల్సీగా చేశారు, మినిస్టర్ గా చేయాలి, మినిస్టర్ గా చూడాలనేది నా డ్రీమ్. అంతేగాని నాకు ఎమ్మెల్యే అయిపోవాలి, మినిస్టర్ అవ్వాలి, నాకు అలాంటి ఆలోచన లేదు. నాకు మూవీస్